ఫిష్ వెంకట్ గారు అకాల మరణం కొంచెం అందరికీ బాధ మిగిల్చిందని చెప్పాలి. వెంకట్తో నాకు 25 సంవత్సరాల పరిచయం ఉంది. ఆది సినిమా నుంచి మేము కలిసి నటిస్తున్నాము. ఆది సినిమాలో మేము కలిసి చేసేప్పుడు కూడా అప్పుడు నేను కొత్త, తను కొత్త ఇండస్ట్రీకి 2001-2002లో. అప్పుడు మేము చాలా రోజులు ఆ సినిమా కోసం పనిచేసినప్పుడు మేమంతా ఏంటంటే, నేను కరాటే అప్పుడే బ్లాక్ బెల్ట్, అంటే తను నా మీద ఫైట్ చేయని, మా ఇద్దరం కలిసి ఫైట్ చేసేవాళ్ళం. ఫైట్ మాస్టర్ కూడా మాతో చేయించేవారు. ఆ సినిమాలో కొంచెం ఎక్కువ రోజులు వర్క్ చేసాం. అక్కడి నుంచి మొదలైన ఫ్రెండ్షిప్ అనేది, అంటే మేమందరం కలిసి సహనటులుగా చేసాము. అలాగే దిల్ సినిమా, చాలా సినిమాలు తను కలిసి యాక్ట్ చేశాను. ఎన్నో సినిమాలు ఉన్నాయి, గుర్తులేని సినిమాలు పేర్లు కూడా. చాలా సినిమాలు చేసాం కలిసి, పెద్ద సినిమాలు అన్నీ చేసాం. వినాయక్ గారి సినిమాలు, ఎన్టీఆర్ గారి సినిమాలు, సాంబా, చాలా సినిమాల్లో ఉన్నాం కాబట్టి తనతో చాలా మంచి అనుబంధం. ఆ మధ్య నేను కూడా ఇంటర్వ్యూ చేసి తన్ని నాకు చేతనైన సహాయం నేను చేసి వెళ్ళాను. అప్పుడు కూడా మొన్న కూడా ఫోన్ చేశారు వాళ్ళ ఆవిడ, మా అసోసియేషన్లో కార్డు అప్లై చేసాం కదమ్మా అని. అప్లై చేశారు కానీ మీరు అమౌంట్ కట్టలేదమ్మా, కాబట్టి దానికి రూల్స్ ఎగ్నెస్ట్ అది. మీరు అమౌంట్ కట్టి ఉంటే మా అసోసియేషన్ తరఫున మీకు మెడిక్లెయిమ్ కూడా కొంత వచ్చేది, అది మీరు మిస్ చేసుకున్నారు. ఎవరైనా సరే ఆర్టిస్ట్ ఇమీడియట్గా క్లెయిమ్ చేసుకోవాలన్నా ఏదైనా సరే మీరు కార్డు హోల్డర్ అయి ఉండాలి, అది రూల్ కదా, అది మీరు చేయలేదు అని మొన్న ఒక 4-5 రోజుల క్రిందట నాకు కాల్ చేసి ప్రభాస్ గారు ఏదో చేశారని చెప్తున్నారు కదా, నిజమేనా అని అడిగితే, లేదమ్మా అదంతా ఫేక్, ఎవరు ఏం చెప్పలేదని ఆవిడ చెప్పి మాట్లాడారు. ఆ వదిన నేను చాలాసార్లు వచ్చి కలిశాను. అక్కడ రామ్నగర్ వెళ్ళిపోయాను ఇప్పుడు నేను, అక్కడ ఇల్లని అదే నాకు తెలుసు. తర్వాత ఇక్కడ అని చెప్పారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చాను. సో ఏంటంటే హెల్త్ బాగాలేదు. మ్యాక్సిమం చిరంజీవి గారు వీళ్ళందరూ హెల్ప్ చేశారు. బయట జనాలు కూడా చాలామంది తెలిసిన రమేష్ యాదవ్ అని ఆయన పంపిస్తే 2-3 సార్లు వచ్చి హెల్ప్ చేసి వెళ్ళారు. చాలాసార్లు అందరూ చేస్తున్నప్పుడు కూడా హెల్త్ అనేది కాపాడుకోవాలని ప్రతి ఆర్టిస్ట్ కూడా, తాగుడుకి లేకపోతే ఇంకో దానికి బానిసలు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా మనం గట్టిగా ఉన్నాం కదా అనుకుంటే లోపల అవయవాలని తినేసి ఇలా మనకి బతకాలని ఆశ ఉన్నప్పటికి కూడా ఉండలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. అందువల్ల కొంచెం ప్రతి ఆర్టిస్ట్ కూడా కేర్ఫుల్గా ఉండాలి. మద్యానికి కానీ ఇంకో దానికి కానీ బానిసలు కాకూడదు. తను అప్పటి నుంచి తనకు అలవాటు ఉండొచ్చు, కానీ లిమిటెడ్గా ఉంటే బాగుండేది. ఎవరైనా మా అసోసియేషన్, మీరు మెంబర్ అయితేనే కదండి, మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ ఉండాలనుకోండి, మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్లో ఉంటేనే కదా ఇస్తారు. మీరు అసోసియేషన్లో వచ్చి మెంబర్ కాకపోతే మీకు చేయాలంటే మేమేదో పర్సనల్గా చేసేది మేము చేసాం. ఎవరైనా చేస్తారు, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ హీరో అయినా, ఎవరైనా ఇష్టమైతే ఎవరైనా ఏదైనా చేస్తారు. కానీ యూనియన్ అన్నప్పుడు దానికి ఒక రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ప్రకారంగా వాళ్ళు దానిలో మెంబర్ కాదు. కాబట్టి మేము మెడిక్లెయిమ్ కానీ ఏది కానీ తనకి చెందదు. అది ఎవరికైనా అది రూల్ ఈజ్ రూల్. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అంతే. అలాగా అతనికి మిస్ అయిపోయిందంటే తను నెగ్లిజెన్సీ అంటాను నేను అన్ని విధాలుగా. అది కొంచెం ఆరోగ్యం మీద జాగ్రత్త ఉండుంటే ఈరోజు ఇంత తొందరగా వెళ్ళిపోయాడు కదా. చిన్న వయసు, పెద్ద వయసు కూడా కాదు, 54-53 సంవత్సరాలంటే చనిపోవాల్సిన వయసు కాదు. అలవాట్లు కొంచెం ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దలైనా దయచేసి మీ ఆరోగ్యం మీద మీ శ్రద్ధ చూసుకోండి. డబ్బు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే ఏదైనా బ్రతుకుతారు. డబ్బు ఇవాళ కదా రేపైనా వస్తుంది, కానీ ఆరోగ్యం పోతే ఎవరికి రాదు. దయచేసి అది మాత్రం అందరూ గమనించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నాను. మేము కలిసి నటించాము అందరం కలిసి, ఆనంద్ భారతి, అలాగే ఫిష్ వెంకట్, నేను, దిల్ రమేష్, ఇలా చాలామంది ఒక గ్రూప్. అప్పుడు ఆది సినిమా టైంలో చాలా బాగా మంచి పేరు వచ్చింది ఆ గ్రూప్ అంతా. మేము బాగా చేసాము. అతను కూడా బాగా చేస్తాడు, విలక్షణంగా నేను మాట్లాడతాడు. డైలాగ్ డెలివరీ కూడా అది మర్చిపోలేము. వెంకట్ వెళ్ళిపోయినా అతని డైలాగ్లో, అతని సినిమాలు మనందరికీ గుర్తుగానే ఉంటాయి ఎప్పటికీ. వాళ్ళ కుటుంబానికి అయితే పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరైనా కొంచెం ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా మాకు చేతనైంది మేము చేసాము. ప్రతిసారి అందరూ అన్నిసార్లు చేయలేరు. ఆరోగ్యం బాగుండుంటే తను మళ్ళీ పుంజుకునేవాడు. బ్యాడ్ లక్, అతను అనుకోకుండా మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున కూడా అందరం, ఇప్పుడు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల వారందరి తరపున, మా అందరి తరపున కూడా నేను కూడా నివాళులు అర్పిస్తున్నాను. వెంకట్ మా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే నటుడుగానే, మనందరం మర్చిపోలేని నటుడుగానే మంచి క్యారెక్టర్స్ చేశారు. అతనికి ఎప్పటికీ కూడా ఆ పేరైతే ఉంటుంది. ఇంతమంది ఈరోజు ఇక్కడ అతని కోసం వచ్చారంటే అతని మంచితనం. కాకపోతే ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండుంటే ఇంకా మన మధ్య చాలా సినిమాలు చేసేవాడు. అది ఒక్కటే నేను బాధపడుతున్నాను. ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోండి. ఇదే అందరికీ చెప్తాను, ప్రతి నటులకి, బయట వాళ్ళకి, ఎవరికైనా, సివిలియన్స్ కూడా. ఓం శాంతి.